మచిలీపట్నంలో ఓ కీచక అర్చకుడి వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మచిలీపట్నంలోని లక్ష్మణరావుపురం రామాలయంలో నిజాంపేటకు చెందిన ఏ రఘునాథ శర్మ అర్చకుడిగా పనిచేస్తున్నాడు. అతని ఇంట్లో ఓ కుటుంబం అద్దెకుంటోంది. ఆ కుటుంబంలో ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికుంది. ఆమెపై అర్చకుడు రఘునాథ శర్మ కన్నేశాడు. ఆమెను తొలుత తన భార్య దగ్గరకు చేర్చి అనంతరం బాలికతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు అనేక మార్లు ఆమెపై లైంగిక దాడి చేశాడు. మొన్న బాలికకు నలతగా ఉండడంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. డాక్టర్లు పరీక్షించి బాలిక గర్భం ధరించినట్లు నిర్ధారించారు. తల్లిదండ్రులు నిలదీయడంతో తాను గర్భం దాల్చడానికి కారణం రఘునాథ శర్మ అని చెప్పింది. దీంతో తల్లిదండ్రులు వెంటనే ఆర్పేట పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రఘునాథ శర్మను అరెస్ట్ చేశారు. రేప్ కేసు అలాగే మైనర్ గర్ల్ అవటం వల్ల పోస్కో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ రోజు ఆ కేసు దర్యాప్తులో ఇతను ఒక గుడిలో పూజారి. ఈ అమ్మాయి మీద బలవంతంగా రేప్ చేశాడు. చేసిన తర్వాత ఈ విషయం బయటికి పేరెంట్స్ కానీ మిగతా వాళ్ళకి కానీ చెప్తే బెదిరించాడు. దాంతో ఈ పిల్ల బెదిరిపోయింది. మానసికంగా కొంచెం కృంగిపోవటం, బయటికి రాపోవటం, తల్లికి అనుమానం వచ్చి ఆ అమ్మాయిని వైద్య పరీక్షలు తీస్తే ఆమెకి పాజిటివ్ వచ్చింది. అదే ఎంక్వైరీ చేసాం, ఇన్వెస్టిగేషన్ చేసి అందరినీ సాక్ష్యం విచారించాం. దాన్ని పరిధిలోకి తీసుకోవటం జరిగింది.